నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ మరియు ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ స్వామి మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు. మరి గురువు గారితో మాట్లాడి ఆగస్టు మాసంలోని ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురువుగారు, ఆగస్టు మాసంలోని ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మాకు ఒక్కసారి తెలియచేయండి. ముందుగా చూసుకున్నట్లయితే మేషరాశి, మరి మేషరాశి యొక్క ఆగస్టు మాసంలోని వీరి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, మరి వీరికి శుభ అశుభ ఫలితాలు కూడా ఏ విధంగా ఉన్నాయో మాకు ఒక్కసారి తెలియచేయండి గురువుగారు. తప్పకుండా అమ్మ. మేషరాశి మేషరాశి వారంటేనే ఎంతో ప్రేమ కలిగినటువంటి వారు వీరందరూ కూడా. వినరా, ఒక 4 సార్లు వీరిని పొగిడామనుకోండి, ఊరికే పడిపోతారు మన బుట్టలో, అంతే. ఇది ఎవరైతే మేషరాశి సంబంధించినటువంటి భర్త ఉన్నాడో ఆ భార్య ఈ లాజిక్ ఉంది తెలుసుకోవాలి. సింపుల్. విన్నరా, భార్య ఎవరైతే ఉన్నారో మేషరాశికి సంబంధించినటువంటి వారు, మా భర్తకు పొగరు ఎక్కువ, లేదా మా భర్తకు ఈగో ఫీలింగ్ ఎక్కువ, లేదా మా భర్త ఒక డిఫరెంట్, అసలు ఎప్పుడు ఎట్లుంటాడో తెలియదు అనేటువంటి సందర్భంలో మీరు తనని అర్థం చేసుకోండి, తనని ఎక్కువగా పొగడండి. తప్పకుండా మీ దిక్కుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఎంతో ప్రేమ కలిగినటువంటి వారు. అయితే మరి వీరికి వాస్తవానికి కూడా కుజుడు మరి ఈ నెలలో వృషభంలోకి రాబోతున్నాడు. అంటే మొన్నటిదాకా కూడా వీరి లగ్నంలోనే ఉన్నాడు. అంటే మేషంలోనే, మేషరాశికి సంబంధించినటువంటి అధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఈ యొక్క మేషంలోనే ఉండడం జరిగింది. మరి ఇప్పుడు ద్వితీయతు గురువుతో కలిసి ఉన్నాడు. మరి దీని వలన కలిగేటువంటి ఫలితం ఏమిటి? మరి అసలు ఈ యొక్క ఆగస్టులో చక్కగా శ్రావణ మాసము, మరి మనకు ఆషాఢ మాసం అయిపోతుంది. శ్రావణ మాసంలో మరి వీరికి ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి చూద్దాం. మరి అయితే వీరు ఒక విషయాన్ని గమనించుకోవాల్సింది ఏంటిది అంటే, గ్రహచారం వేరు, గోచారం వేరు. విన్నరా? మరి గోచారం అంటే ఏంది, గ్రహచారం అంటే ఏంది? గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటవి, గ్రహచారంలో గ్రహాలు మారవు. మీరు పుట్టినప్పుడు ఏదైతే లగ్నం ఉంటుందో ఆ సమయానికి ఆధారంగా చేసుకొని ఏ లగ్నము, మరి ఆ లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు, ఇట్లా ప్రతిదీ చూసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఉదాహరణకు ఒక పేరు రాజు అయింది, తన జననామం వచ్చేసి నాగేషు ఉంది. మరి ఎట్లా? రాజు అంటే తులారాజు చూసుకోవడమా, మన నాగేషు అంటే వృచ్చికరాజు చూసుకోవడమా? ఇలా కూడా కన్ఫ్యూజ్ ఉంటారు వీరు. ఇట్లా కూడా వీరికి డబల్ 2 సార్లు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటుంది. కనుక ఎప్పుడైతే జననామం ఏదైతే ఉందో దాని ప్రకారమే పేరు పెట్టుకోవాలి, అప్పుడే బాగుంటుంది. మరి మేషరాశి వారికి వాస్తవానికి కూడా అందరికీ కూడా చాలా బాగుంది. ఆగస్టు నెలలో ఖచ్చితంగా బాగుంది. మరి ఎట్లా ఏమిటి అనేది చూసుకున్నట్టయితే ఒకసారి ప్రతి పనులందు కూడా జయము, అన్ని వ్యాపారాలందు చక్కటి లాభాలు, ఇంటి యందు శుభకార్యాలు కావచ్చును, అక్క చెల్లెలు కావచ్చును, అన్నదమ్ములు కావచ్చును, వీరి యందు ఏమైనా లోటుపాట్లు కానీ, కాస్త సఖ్యత మందలించింది ఏది లాస్ట్ మంత్ కానీ అంతకుముందు కానీ అనుకున్నట్టయితే ఈ మంత్ తప్పకుండా కలిసేటువంటి పరిస్థితి ఉంది. అన్నదమ్ములతో కూడి ఉండడం కావచ్చును, చక్కగా విందు వినోదాలు కావచ్చును. అదేవిధంగా నూతన వస్తు వాహన ఆభరణాలు అంటే లేడీస్కి ఎంతో ఇష్టం కదా, కనుక తప్పకుండా కూడా ఆభరణాలు కొనేటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఏదో రకమైనటువంటి డబ్బు మీకు రావడము, ఆభరణాలు కొనుక్కోవడము, ఇది సత్యము. మరి వాహనాలు కూడా ఉన్నవి. కారు కొనుక్కోవాలి, 2 వీలర్ కొనుక్కోవాలి. ఎంత చెట్టుకు అంత గాలి కదా. ఎవరైనా 2 వీలరు కొనుక్కోవాలి అనుకునేటువంటి వారికి ఇది శుభం, కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంది. మరి కారే తీసుకోవాలి. లాస్ట్ మంత్ వాడు అడిగితే కారు ఇవ్వలేదు నాకు ఒకడు, లేదా మా ఫ్యామిలీతో పలానా తిరుపతి ట్రిప్ వెళ్ళాలి, మా దోస్తు కారు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. ఎట్లాగైనా నేను కొనుక్కోవాలి అని పట్టుదలతో ఉన్నారు. రాత్రులు పడుకునేటువంటి సందర్భంలో కూడా కారు ఓకే, ఈ ఆగస్టులో కొనుక్కుంటున్నారు మేషరాశి వారు 100%, నో డౌట్. ఇంకా నూతన వ్యక్తుల పరిచయాలు, ఇక్కడ ఏదో కొత్త పరిచయాలు. ఆ కొత్త పరిచయాలు ఏమవుతాయి,
మీ యొక్క వ్యాపారం కావచ్చును, మీరు చేసేటువంటి ఉద్యోగం కావచ్చును, ఇందులో మార్పుకు శ్రీకారం చుడతవి. ఓకే, కొత్త మార్పు. ఇప్పుడు ఒక దగ్గర ₹1,00,000 వస్తున్నవి, మీరు ఏదో కొత్త వ్యక్తుల పరిచయాలు అయ్యాయి, పలానా వద్ద 1,50,000 వచ్చేటువంటి పరిస్థితి ఉండవచ్చును, మీ వ్యాపారాన్ని విస్తరించుకునేటువంటి పరిస్థితి ఉండవచ్చు. ఇలాంటి జాక్పాటుకు కలిగేటువంటి పరిస్థితి ఉంది ఆగస్టులో మేషరాశి వారికి 100% కూడా. మరి ఉద్యోగం కోసం ఎవరైతే పరితపిస్తున్నారో, ఉద్యోగ నిమిత్తము ఆల్రెడీ 2-3 నెలల నుండి ఉద్యోగానికి సంబంధించి కాస్త ఇబ్బందులు అయితే జరుగుతున్న వీరికి 2-3 నెలల నుండి ఖచ్చితంగా కూడా స్థాన చలనం కావచ్చును, ఏదో ఇల్లు చేంజ్ చేయాలి లేదా గృహం నిర్మించుకోవాలి, ఇలాంటి ఆలోచనలు ఉంటే ఒకసారి జాతక పరిశోధన చేసుకోండి. ఎందుకు అంటే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు కనుక గృహము అంటే 100 సంవత్సరాలది అది. కనుక మీ జాతకంలో కొన్ని స్థానాలు ఉంటాయి, అవి బాగున్నాయా లేవా, మరి ఆ దశలు అంతర్దశలు కానీ భుక్తి కానీ నడుస్తుందా, అవి ఎన్ని డిగ్రీస్లో ఉన్నవి, ఇవి చక్కగా చూసుకొని మీరు గృహానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోండి. కొందరైతే 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు బిల్డర్ దగ్గర మురిగిపోతాయి పైసలు, వీరికే డబ్బులు అడ్జస్ట్ కాకనో, అంటే కరెక్ట్గా సమయానికి బలము ఏదైతే ఉందో, ఇప్పుడు ఉదాహరణకు ఉదయం 10 గంటలకు బస్సు ఉంది, మనం ఎగ్జాక్ట్లీ 9:30 వరకు బస్ స్టాండ్కి వెళితే ఒక ½ అన్ అవర్లో బస్సును రీచ్ అవుతాము, చక్కగా సీట్ దొరుకుతుంది, కూర్చుంటాం, వెళ్ళిపోతాం. ఓకే, మీరు ఒక 4 గంటల ముందు అయినా టైం వేస్టే, 4 గంటల తర్వాత అయినా టైం వేస్టే, కరెక్ట్గా 11:10 వెళ్ళినా మొత్తం బస్సు మొత్తం ఫుల్ అయిపోయి ఉంటుంది, నిలబడిపోవాలి కదా. ఆ బస్సు టైమింగ్ ఏంది మీరు తెలుసుకోండి. గృహ నిర్మాణానికి సంబంధించిన బలం ఉందా లేదా, గురు బలం కానీ శుక్రుంది కానీ, ఇవన్నీ చూసుకొని ముందుకు వెళితే మంచి ఫలితం ఉంటుంది. ఏదో తొందరలో 4-5 లక్షలు ఉన్నాయి అని చెప్పి మీరు బిల్డర్కు అమౌంట్ ఇచ్చేసి లోను శాంక్షన్ కాక ఇబ్బంది పడులు, ఇవన్నీ వద్దు దయచేసి, విన్నరా. ఇంకా చూసుకున్నట్టయితే విద్యార్థులకు ఆశించినటువంటి ర్యాంకులు అద్భుతంగా, చదువు విషయంలో వీరికి ఎందుకంటే 2వ స్థానంలో గురువు ఉన్నాడు కనుక బాగుంది. అధికారుల మన్నన, అంటే ఎవరైతే పని చేస్తున్నారో పనిచేసే చోట ఆ పై అధికారుల నుండి అప్రిషియేట్, ఓకే సూపర్ మీరు అనేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది, విన్నరా. కుటుంబంతో దేవతా పూజలు కావచ్చును. ఈ నెల మొత్తము కూడా చక్కగా శ్రావణ మాసం కనుక కుటుంబంతో చక్కగా కూడా సుఖ సంతోషాలతో ఖచ్చితంగా కూడా ఈ యొక్క మేషరాశి వారు ఉంటారు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ కుజుడు ద్వితీయాత్ ఉన్నాడు కనుక కొంచెము మాట అనేటువంటిది కంట్రోల్ చేసుకోవాలి, కొంత మాట కంట్రోల్ చేసుకోవాలి. దీంతో పాటుగా దుబారా ఖర్చు పెట్టకుండా చూసుకునేటువంటి పరిస్థితి. ఈ ఏదైతే కుజుడు ఉన్నాడో మీ 4వ భావాన్ని చూస్తాడు లగ్నాతు నుండి, మేష లగ్నాతు నుండి కనుక 4వ భావము, అదేవిధంగా 7వ భావము, 8వ భావాలు కూడా ఇవన్నీ కూడా ప్రేరేపిస్తున్నాడు కనుక ఎస్పెషల్లీ కుజునికి సంబంధించి తప్పకుండా కూడా మేషరాశి వారు ఈ యొక్క నెలలో మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇంత అర్చన కానీ మంగళవారాలు లేదా కుజగ్రహం వద్ద దీపారాధన కానీ చేసుకోండి. కుదిరితే మనకు కందులు కానీ కందిపప్పు కానీ దానంగా ఇవ్వండి, అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. ఓకే గురుగారు, మేషరాశి వారికి వచ్చేసి ఆగస్టు మాసంలోని వీరికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మాకు తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. ఎవరైనా కూడా నా విద్య నాతో అంతం కాకుండా ఉండాలి అనేటువంటి భావనతో నేను ఆస్క్ ఆస్ట్రో మురళీధర్ శర్మ అని కొన్ని క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ప్రతి నెలలో కూడా మనకు 19వ తారీఖు క్లాసెస్ మొదలవుతాయి. మరి క్లాసెస్లో నూతనంగా ఏర్పాటు చేసేటువంటి క్లాసెస్ కొత్తగా జాయిన్ అయ్యేటువంటి వారు 19వ తారీఖు నుండి మనకు జూమ్లో కానీ డైరెక్ట్గా కానీ ఉంటవి మనకు ఏవి క్లాసెస్. హైదరాబాద్ లోకల్లో ఉండేటువంటి వారికి లొకేషన్స్ కానీ అడ్రస్ కానీ పెట్టడం జరుగుతుంది. అక్కడికి వచ్చి క్లాసెస్లో మీరు పాల్గొనండి, ఆస్ట్రాలజీ నేర్చుకోండి. విన్నరా, ఆస్ట్రాలజీ అంటేనే ఎంతో అద్భుతం. ఇది నేర్చుకున్న తర్వాత మీకు వితిన్ 1-2 మంత్స్లోనే మంచి కంపెనీలలో మంచి యాప్స్లలో నేను మిమ్మల్ని జాబ్ హోల్డర్గా చేస్తాను. విన్నరా, 100% మీకు జాబ్ ప్లేస్మెంట్తో విత్ ఆస్ట్రాలజీ నేర్పించి
మిమ్మల్ని ముందుకు పంపించేటువంటి దిశగా నా యొక్క కోరిక. అదేవిధంగా అమ్మవారి యొక్క ఆజ్ఞగా భావన చేసుకోండి. కనుక ఎవరికైనా ఉత్సాహం ఉంటే ఖచ్చితంగా మీరు సంప్రదించండి. ఆల్ ద బెస్ట్. చూశారు కదండి గురువుగారి వీడియో. ఆసక్తి ఉన్నవారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి.